మహబూబ్ నగర్ దేవరగద్ర. మహబూబ్ నగర్. ఇంతకుముందు మేము సిటీలో ఉండేమి కాబట్టి చూసిన ఇంతకుముందు నాకు ఇంట్రెస్ట్ అనమాట. యూట్యూబ్లో వీడియోలు చూసి ఇక్కడ తక్కువ దొరుకుతాయని ఇక్కడ వచ్చినాం. పెద్ద మార్కెట్ అని మరీ దూరంలో చాలా ఉన్నాయి కానీ మనకి ఇక్కడ తెలుసు కాబట్టి ఇక్కడ వచ్చినాం. దగ్గర ఉంటుంది కొద్దిగా. ఇంతకుముందు ఉండేది 1 year బ్యాక్. ఆటో ఉన్నాయి, ఒక 6 బర్రెలు ఉన్నాయి ఊర్లో ఉన్నాయి. ఇప్పుడు పడ్డలు తీసుకుందామని. పాలు ఏంటంటే మిల్క్ తీయడము అవన్నీ కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది మనకు. నెక్స్ట్ 1 year లోపు అదే మనం మిల్క్ అమ్మితే ఎంత వస్తుందో అదే రేటు వస్తుంది మనకు. ఆ విధంగా ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. చిన్న దూడలు అంటే ఇంకా చాలా టైం పడుతుంది అన్న. ఇంకా ఆయన ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నాడు కాబట్టి అంత లేట్ ఎక్కువ అవుతుంది కదా. ఒక 1 year లోపు ఉండొచ్చు. 1.5 అమ్ముకోవచ్చు. 2 అంతా పట్టవచ్చు. 1 year చెప్పడం. వాళ్ళు ఒక్కొక్కటి 55 పైన చెప్పారు. మేము 30 నుంచి అడిగినాం. 30 నుంచి మీరు అంతలోపు అంటే వాళ్ళు 2.10 చెప్పారు మొత్తంకి. 2.10 నుంచి వాళ్ళు 1.90 వరకు లాస్ట్ అన్నారు. 4 2.10. 2.10 నుంచి మేము 90 నుంచి స్టార్ట్ చేసాము. ఒక్కొక్కటి 45 వరకు తీసుకున్నాం. ఒక 2 అట్లా ఉన్నాయి, 2 కొద్దిగా లైట్ హెవీ సైజ్ ఉన్నాయి. మినీ ఉంది, అట్లా ఉందని తీసుకున్నాం. ఇంకా ఇంత దూరం వచ్చినాం కదా, మనకు దగ్గరలో అంత దొరకవు. మనం ఇంత దూరం వచ్చిన తర్వాత 10 రూపాయల గురించి ఆలోచించడం ఎందుకని తీసుకోవాల్సి వచ్చింది. అంతే. ఇప్పుడు తక్కువ వస్తున్నాయి అనిపిస్తుంది. ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తక్కువ వస్తున్నాయి. ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను అంత అనుభవం లేదు కానీ ఒక 80 దాకా రావచ్చు, 80-90 కూడా రావచ్చు అని అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ ఒక 2-3 నుంచి అట్లా నేను 5 వరకు తీసుకుపోయినా. ఇంకా అంతకంటే అవి మనం ఒక్కరం ఉంటాం కాబట్టి దాన్ని మిల్క్ తీయడం కానీ అన్ని ఇబ్బంది అవుతాయి కాబట్టి ఇట్లా పడ్డలు అయితే ఇట్లా మెయింటైన్ చేయొచ్చు. మిల్క్ తీసే అవసరం ఉండదు కాబట్టి తిప్పైనా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకోవచ్చు. పర్లేదు. ఇంకా ప్రస్తుతానికైతే చాలా, ఇక్కడ వరకు అయితే చాలా అనుకున్నాం. మేము షెడ్ అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఇవి ఒకవేళ మనకు సెట్ అయిపోతే అట్లనే ఉంచుకుంటాం, లేకపోతే అమ్మేసి మళ్ళీ తీసుకుంటాం. పర్వాలేదు. కాకపోతే కొత్త వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఏం కాదు, అనుభవం ఉన్న వాళ్ళతో రావాలి. అట్లనేం లేదు. మాట్లాడేది ఉంటే మాట్లాడే అనుభవం ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మాట్లాడవచ్చు. మనకు విలేజ్లలో జరిగే సంతలలో అయినా వాళ్ళకు మాట్లాడడం రాకపోతే, దాని గురించి తెలియకపోతే ఎక్కడైనా జరుగుతాయి మోసాలు. దాన్ని అనిపించడం అంటే ఇంకా బ్రీడ్ని బట్టి. ఇంకా ఊర్లలో అయినా 40,000 ఆ విధంగా ఉన్నాయి. 40,000 పైన తీసుకున్నారు. మొన్న ఒక 3 తీసుకున్నాం. మా ముందు ఒక్కొక్కటి ఎంత 40,000కి వెళ్ళిపోయినాయి. మా అన్న 30,000 వరకు పెడదామన్నాడు. 40,000 పైన వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఇంత దూరం వచ్చినాం, ఇంకా దానికంటే ఇంకా బెటర్గా ఉన్నాయి కదా, ఒక 5,000 అటు ఇటు అయినా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం. లేదు, అది ఒక 2-3 months తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొద్దామని అనుకుంటున్నాం. బిచ్చుకుంద మండల్ కద్గం గ్రామం అండి. ఎర్రగడ్డ యూట్యూబ్లో పెట్టుడు ఒక రకం ఉంది, రేట్లు అవన్నీ. ఈడ నడుచుడు ఒక రకం ఉంది. దాన్ని చూసి దీన్ని చూస్తే తేడా కొడుతుంది. బ్రోకర్లే చెప్పేటోళ్ళు. ఇప్పుడు వ్యవసాయదారులతో చెప్పేటోళ్ళు లేడు, అంత బ్రోకరే. ఆడు 1,50,000 చెప్తాడు, 70కి ఇస్తాడు, 75కి ఇస్తాడు, 60కి ఇస్తాడు, 1,10,000కి ఇస్తాడు. అదే కదా, అది దానికి ఒక అనుభవం అన్నట్టు లేదు. ఇప్పుడు రైతు అంటే 10 అటు చెప్తాడు, ఆడిచ్చేసాడు. ఇది అంత రేటు చెప్పి సగం తక్కువ చేస్తే దానికి ఎట్లా అడగాల? రైతు సమస్య. అంటే ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చే బర్రె ఎంత పెట్టి కొనొచ్చు మీ అనుభవం ప్రకారం? 1.30, 1.40 కొనొచ్చు. 10 లీటర్ల 10 లీటర్లు 8 ఇస్తారు. 10 బర్రెలు వాళ్ళు చెప్తారు అట్లా అని 15 లీటర్లు 20 లీటర్లు అంటారు. అంత మా అట్టి మాట అనేది. ఇక మా ఆడు ఏం పెడుతాడో దానా, ఆడు ఏమేమి చేస్తాడు దాన్ని బట్టి అది. అసలు డైరీ ఫామ్ చాలా వరకు సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తున్నారు. సాఫ్ట్వేర్లో పిల్లలు అంతా దాంట్లో దిగుతుండ్రు. అనుభవం లేదు మనలే. ఓడి చూడు, నేను ఈ ఎడ్యుకేషన్ బ్యాంక్ మేనేజర్ చదివేటట్టిండు,
ఈడ చదివేటట్టు అన్నీ ఇలా కానొస్తున్నాయి కదా. ఆ. ఆ, మరి అనుభవం లేకుండా వస్తున్నారు, మరి మరి తీసేస్తున్నారు. తీసేస్తున్నారు. అనుభవంలో కూడా కట్టుంటుంది మరి. మరి అసలు ఏంటి వాళ్ళకి ఎలా పల్వం లేదు మరి, అట్లే ఎదురవుతుంది డైరీ ఫార్మ్ నష్టం అదేనా? నష్టము. ఇప్పుడు లేబర్ పెట్టాలా. ఇప్పుడు మేమంటే సొంతం చేసేటోళ్ళు మాకు మిగులుతుంది. వాళ్ళు ఏమంటే ఎడ్యుకేషన్ కాలు పురుగు కలగదు, పేగు పురుగు కలగదు, మంచి నీట్గా ఉండాలా అంటే బీఆర్ఓలో పెట్టాలా, ఊరికే పెట్టాలా, 15 అడిగిన దానికన్నా ఎక్కియాలా, అటు పని చేసేవాడు. ఇక మనం పిల్లం పిల్లలు కొడుకులు మనం చేసేటోళ్ళు ఉన్నామా, మనకి ఏమి ఇబ్బంది ఉండదు, రూపాయి ఇచ్చేది ఉండదు, ఆరాం చేసుకొని బతుకుతే మంచిగా ఉంటుంది. కానీ లేబర్ పెట్టి చేసేట్లే ఏ ఫారం ఏదైనా కానీ వేస్ట్. ఓన్గా సొంతంగా చేసుకోవాలా? సొంతం చేస్తే మంచిగా ఉంటుంది. సొంతం అంటే మంతం కాకుండా ఒక మనిషి పెట్టుకోవచ్చు పోలీసు కానీ మళ్ళా ఆశ పెట్టుకొని ఏం చేసేది ఉన్నది. అసలు డైరీ ఫామ్ లో నిలబడాలంటే ఎన్ని సంవత్సరాలు చేస్తే డైరీ నిలబడుతుంది? అది అనుభవం మాకు. మేము డైరీ ఫార్మ్ నడిపాము. మేము రైతుల పని అంటే ఇట్లా అది కాదు, అది కోట్ల పైసా ఉన్న పని అది. దానికి పైసా లెక్క ఉండదు ఆయనకు. చేస్తే పోతే తింటోడు ఉంటుంటాడు. ఇచ్చేది బర్రె ₹1,00,000 పెట్టి కొనాలంటే ఎలా, మీకు అనుభవం ఎలా ఉంది? మేము అక్కడ సంగారెడ్డి అక్కడ వస్తాం కదా, 1,40,000 1,30,000 దాకా ఆడ చెప్తాడు 10 కానీ 10 ఇయ్యది, 6 కేజీ 8 దాకా ఇస్తుంది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి మీ యొక్క సజెషన్లు ఏంటి, మీ యొక్క అనుభవాలు ఏంటి? మా కొత్తగా వచ్చేటోళ్ళకి ఏంది, వీళ్ళు ఈ ఫోన్లో చూసి రావు అక్కడ అందరం, మాకేం పరిచయం అన్నట్టు ఉండదు. కొత్తగా వచ్చే వాళ్ళు అనుభవంతో ఎలా రావాలి? వాళ్ళకి అనుభవం లేక ఇట్నేస్తారు వాళ్ళు. ఇవో ఫోన్లలో చూస్తారా, అరే ఆడంతా లేకపోతే ఇంత బిల్డింగ్ కట్టిండు, బర్ల మీద ఇంత పెద్ద 2 బిల్డింగ్ వేసిండు, 3 వేసిండు, అందులో వస్తారు పొక్కలు పోదు. అనుభవం పిల్లలకు ఎడ్యుకేషన్, పిల్లలకు ఓనుకో ఒక్కొక్కరికి అనుభవం ఉంటుంది, అందరికి ఉండదు. తల్లిదండ్రి జిరాజ్ చేసిన వాళ్ళు ఉంటే అనుభవం అవుతుంది. ఇక పిల్లలు ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు తండ్రి కూడా ఎడ్యుకేషన్ చేసిన ఉంటే వాళ్ళకి ఏం అనుభవం కాదు. లాభం ఉంటుంది. ఓన్గా అమ్ముకుంటే పాలక ఆడ దెంగేస్తాడు, వచ్చినట్టు ఆడ నూకేస్తాడు, ఆడ పేడ అంటాడు, ఆడు 40 రూపాయలు నూకుతాడు. ప్రకారం చెప్పండి, అసలు డైరీ పెట్టుకుంటే కొత్తగా వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళకు లాభం ఉండదు, అంత అనుభవం ఉన్న వాళ్ళకి లాభం. ఇప్పుడు నల్గొండ ఆడ శంషాద్ దగ్గర ఒకటి ఆయన పెద్ద మనిషి ఉన్నాడు నా లెక్క, ఆయన దగ్గర పోయి ఒక 10 దినాలు తిండి పెడతాడు. ఆయన దగ్గర ఉండి కొత్త పిల్లలు ఇప్పుడు పోతారు, చూసినా తెలిసిపోయింది బట్టి వస్తున్నాడు. ఏం చేస్తారు? ఎర్రగడ్డ ఎలా ఉంది మీకు? ఎర్రగడ్డ నాకేమంతా ఇది అనిపించక అంతా ఆలే ఉన్నారు, మాకు పరిచయం అని ఉండాలి కదా. మీరు రాపట్టేలా రా అంటే నేనేమో నువ్వు గుర్తుపట్టినా అంటాడు నాకు. నేను ఏడా గుర్తుపట్టినా, నా ముఖం నీకు లేదు, నీ ముఖం నాకు తెలియదు. అట్లా మరేంటి, నువ్వు వస్తూ ఉంటావు అప్పుడప్పుడు ఎర్రగడ్డకి? రాను. ఇప్పుడు 5-6 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద అట్లా వచ్చుంటే 5 దుడ్డలు తీసుకెళ్ళినాం చిన్నవి. అప్పుడు ఎంత పడింది రేటు? అప్పుడు ఎంత 6,000 7,000 ఉండే 10 సంవత్సరాల కింద మాట. ఇప్పుడు డబ్బులు అయినాయి, అవి దుడ్డు డబ్బులు. కానీ దొడ్డులు తీసుకెళ్ళి సాకుంటే లాభం అంటావా బర్రెలా? అంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇంట్లో 4 చేసేటోళ్ళు ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. దుడ్డలకు ఇంత అరిగడ్డి, ఇంత దాని ఇంత పోసి, ఇంత బోరు మంచిగా ఉండాలా. కథం ఒక 2-3 ఏళ్ళు దానం మనిషి కూర్చుంటే ఒక 10-15 తీసుకున్నాం అనుకో, ఒక 4 లక్షల ఖర్చు వస్తుంది. అంత వచ్చి ఒక 8 లక్షలు మిగులుతాయి. సంవత్సరం 2 లక్షల జీతం అన్నట్టు 2,50,000 అన్నట్టు జీతం పడుతుంది. అది అట్లా చేసుకుంటే లాభం. అట్లా చేసుకుంటే లాభం.